పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఎన్డీఎస్ఏ నివేదిక మీద కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి మేడిగడ్డ తుమ్మిడిఎట్టి పంచాయతీ మీద గౌరవ కాంగ్రెస్ శాసనసభ్యులకి అవగాహన కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. కానీ కృష్ణా గోదావరి నదీ జలాలలో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం తప్పులు చేసిందని పదే పదే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 18 నెలలుగా చంద్రశేఖరరావు గారు 299 టీఎంసీలు కృష్ణా జలాలకు అంగీకరించి సంతకం పెడితే దాన్ని మార్చమని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు ఎందుకు జరుపుతలేరు? లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినటువంటి గోదావరి కృష్ణా నదీ జలాల విషయం లోపల తెలంగాణ భాజపా ఎంపీలను తీసుకుపోయి లేదా అఖిల పక్షాన్ని పెట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలని కాపాడే విషయంలో మేము ఎవరితోటైనా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఆంధ్రప్రదేశ్కి నీళ్లు పోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు వాడుకొని సెంటిమెంట్ను రెచ్చగొట్టే కార్యక్రమాన్ని అటు టీఆర్ఎస్ చేసినా ఇటు కాంగ్రెస్ చేసినా ఇది మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రం మేము మీరు అందరు కలిసి కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కాబట్టి దాని విషయంలో పార్టీలు జెండాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉంది. ఎన్డీఎస్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమేనా, పోలవరానికి ఎన్డీఎస్ లేదా అని చెప్పి హరీష్ రావు ప్రశ్నిస్తుంది. సో గౌరవ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారికి నాదొక సూచన, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ నివేదిక కాళేశ్వరంకు కాదు, లేదా కాళేశ్వరంతో పాటు పోలవరం కూడా ఇమని అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగినా ఇస్తాం, హరీష్ రావు గారు ఉత్తరం రాసినా ఇస్తాం, లేదా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగినా ఇస్తాం. మాకు పార్టీలు జెండాలు ఇవి ఎలక్షన్లప్పుడు మాత్రమే తప్ప మిగతా రోజులలో ప్రజా సంక్షేమమే అంత్యోదయనే మా లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి హరీష్ గారు, మీకేమైనా పోలవరం మీద అభ్యంతరాలు ఉంటే, పోలవరం మీద ఎన్డీఎస్ఏ నివేదిక కావాలని ఉంటే దయించి మీరు కేంద్ర జలవనరుల మంత్రికి ఉత్తరం రాయండి. పోలవరం మీద కూడా ఎన్డీఎస్ఏ నివేదికను మేము కూడా కోరుతామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు గారికి తెలియజేస్తాం.